రామరాజ్యం రావాలంటే కాంగ్రెస్కు ఓటు వేయాలని, రావణ రాజ్యం కావాలంటే బీజేపీకి ఓటు వేయాలని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ అన్నారు. సానుభూతితో ఓట్లు కౌశిక్ రెడ్డి అడుగుతున్నాడని హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఒడితల ప్రణవ్ అన్నారు. ఇళ్లంతా రాముడు, కొండగట్టు అంజన్న, వేములవాడ రాజన్న, దేవులకార బీఆర్ఎస్ బీజేపీ పార్టీలకు ఎందుకు ఓటు వేయాలి? సానుభూతితో ఓట్లు కౌశిక్ రెడ్డి అడుగుతున్నాడు. సెంటిమెంట్ రాజకీయాల వల్ల ఏం ఉపయోగం ఉండదు. కల్వల ప్రాజెక్టు గురించి ఊసలేదు, మోసపోద్దు. గెలిచినా ఓడినా ప్రజల వెంబడే నా ప్రయాణం. వీణవంక మండలం నుండి అధిక మెజారిటీ ఇచ్చి మన కరీంనగర్ ఎంపీకి గెలుపుకు తోడ్పడాలి. రిజర్వేషన్ అనేది చాలా ముఖ్యం. దాన్ని రద్దు చేయాలని బీజేపీ చూస్తోందని, తిప్పికొట్టాలంటే కాంగ్రెస్తోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. మన నియోజకవర్గం కానివ్వండి, వీణవంక కానివ్వండి, ఏనాడైనా ఏమైనా అభివృద్ధి కార్యక్రమం చేసినరా? మన ఊరికొచ్చి ఇగో ఇది నేను చేసినా అని చెప్పినరా నేను అడుగుతున్నా. మన పొన్నం ప్రభాకర్ గారు ఎంపీ ఉన్నప్పుడు జమ్మికుంట రైల్వే స్టేషన్ అభివృద్ధి చేసిండ్రు, 100 బోర్లు వేసిండ్రు. కరీంనగర్లో పాస్పోర్ట్ ఆఫీస్ సెంటర్ ఓపెన్ చేసిండ్రు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నవోదయ స్కూళ్ళు తీసుకొచ్చిండ్రు. 100 గుడులు, సంఘాలు, కుల భవనాలు ఉంటే దానికి కట్టించింది మన పొన్నం ప్రభాకర్ గారు. ఆ రకంగా చూసుకుంటే బండి సంజయ్ గారు ఇట్లా ఏమైనా చెప్పగలుగుతారా అని అడుగుతున్నా. ఇది నేను చేసిన, నాకు ఓటు వేయండి అని ఇంతవరకు ఏమైనా చెప్పినరా అని అడుగుతున్నా. ఏమనంటే రాముడు ఫోటో చూసి ఓట్లాడుకునే పరిస్థితి వచ్చింది. ఇందాకన్నా చెప్పిన బ్రహ్మాండంగా ఏమని చెప్పిండ్రు? దేవుళ్ళని చూసి అక్షింతలు పంపించుకుంటే కళ్యాణం కాకముందే మనకి పంపించేస్తుండంటున్నారు. మీరు ఆలోచించాలి. మనం ఇక్కడ ఇల్లంతకుంటాలా? మన రాముల వారి బ్రహ్మాండంగా భద్రాద్రి తర్వాత మన ఇల్లంతకుంటానే అని అంటారు. మరి అక్కడ కళ్యాణం జరుగుతుంది. మరి ఆ రాముడు చెప్పుకొని ఓట్లు అడుగుతుంది కదా, మరి కళ్యాణానికి ఎందుకు రాలేదు అని అడుగుతున్నా. ఇక మన అభ్యర్థి అప్పుడు కళ్యాణం వచ్చి దర్శనం చేసుకుంటాం. ఎందుకు రాలే? ఇక్కడ మన రాముడు ఇల్లంతకుంట రాముడు ఉన్నారు, వేములవాడ రాజన్న ఉన్నాడు, కొండగట్టు అంజన్ ఉన్నాడు. మరి ఇంత దేవుళ్ళు చూసి ఓటు అడుగుతున్నారు కదా, మరి చిల్లి గవ్వేనా మరి డెవలప్మెంట్కి ఇచ్చిందా బీజేపీ పార్టీ? బండి సంజయ్ అని అడుగుతున్నా. ప్రసాద్ స్కీమ్ కింద ఒక్క దేవుళ్ళకి మన గుడిలకి రాలే. అమ్మ ఆలోచించాలి, మీరందరూ తప్పక ఆలోచించాలి. టీఆర్ఎస్ పార్టీ ఉంది, మీరు ఓటు వేసినా అది మురికి కావాలని వేసినట్టే. ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ మీకు ఇక ఉన్నాడు ఒక అభ్యర్థి, పొరపాటుగా మోసపోయినాం మనం, కొంగుబట్టి ఓట్లు అడిగుడు, చచ్చిపోతా అని మిమ్మల్ని మోసం చేసిన పాపం. మీరు కూడా దయదలిచి అయ్యో నిజంగా చచ్చిపోతాడు కావచ్చు మన ఓట్లు లేకపోతే, ఆ పాపం నాకెందుకు అని అనుకోని మీరు అందరూ ఓట్లేసి ఏమైనా జరిగిందా అమ్మ?